హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనమైతే ఎటువంటి సాసులు లేకుండా చాలా సింపుల్గా అలానే సూపర్ టేస్టీగా ఇంట్లోనే క్యాబేజ్ మంచూరియా ఎలా చేసుకుందామో నేనైతే చూపిస్తానండి. మనకి ఎప్పుడైనా మంచూరియా తినాలి అనిపిస్తే ఈ విధంగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసామంటే మన ఇంట్లో అందరూ ఫిదా అయిపోతారు మన రెసిపీకి. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము, వచ్చేసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను 1 కప్ క్యాబేజ్ని అయితే సన్నగా తురిమి తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, అంత సన్నగా ఉంటేనే మనకి బాగుంటుంది. నెక్స్ట్ నేను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసాను, అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మన రుచికి తగినంత కారం, మరి ఎక్కువ ఉన్నా బాగోదండి. సో నేనైతే 1 స్పూన్ యాడ్ చేశాను. అలాగే మన రుచికి సరిపడనంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, వీటన్నిటిని నేనైతే యాడ్ చేసి ఫస్ట్ మంచిగా క్యాబేజీ ముక్కలకి పట్టేలాగా అయితే కలుపుకుంటున్నాను. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ క్యాబేజ్ ముక్కలకి బాగా పట్టాలండి. ఒక్క 3-4 నిమిషాలు మంచిగా కలిసేలాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంటంటే ఒక్క 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. మనకి కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల ఆ టేస్ట్ అనేది ముక్కలు మంచిగా మెత్తగా వస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను మైదా వచ్చేసి 1 కప్పు తీసుకున్నాను. 3/4 కప్ వరకే ఇప్పుడు యాడ్ చేశానండి. మిగతా 1/4 నేను అలా పక్కకు పెట్టి ఉంచాను. ఫస్ట్ ఇది కలుపుకున్న తర్వాత ఆ కన్సిస్టెన్సీని బట్టి నేను ఒకవేళ పడుతుంది అని అంటే అప్పుడు యాడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, కార్న్ఫ్లోర్ మైదా మంచిగా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ పిండ్లు వేసి ఒక 5 నిమిషాలు క్యాబేజ్ని గట్టిగా పిసుకుతూ కలిపితే వాటర్ అనేది కూడా వస్తూ ఉంటుంది క్యాబేజ్లో. నేనైతే 1/4 మైదా ఉంచుకున్నాను కదా, అది కూడా యాడ్ చేశాను, నాకు పడుతుంది అనిపించింది. ఆ మైదా కూడా వేసేసి కొంచెమే వాటర్ యాడ్ చేశానండి. ఒక్క 2 టేబుల్ స్పూన్స్ అంత వాటర్ యాడ్ చేసుకొని మనము ఇదంతా ఎలా అంటే ఒక చపాతీ పిండి కంటే కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఆ మాత్రం కన్సిస్టెన్సీ ఉండేలాగా మనం కలుపుకుంటే సరిపోతుంది. మీరు కొద్దిగా తీసుకొని మీకు బోండాలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవడానికి వస్తుందా లేదా కన్సిస్టెన్సీ చూసుకుంటే సరిపోతుంది. కలుపుకున్న క్యాబేజీ పిండిని పక్కన పెట్టి ఇప్పుడు నేను ఇక్కడ 2 టొమాటోస్ని తీసుకున్నాను. ఈ టొమాటోస్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని బ్లెండర్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మనము ఎక్కడ యూస్ చేస్తామో ఫర్దర్గా వీడియోలో మీకైతే తెలుస్తుంది. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి క్యాబేజీ కలుపుకున్నాం కదా, దాన్ని మనము చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఆయిల్ మంచిగా వేడైన తర్వాత నేనైతే క్యాబేజీ పిండిని మంచిగా మంచూరియా బాల్స్ అయితే వేస్తున్నాను. వేసిన వెంటనే కదపకుండా ఒక్క 2-3 నిమిషాలు అలానే ఉంచిన తర్వాత మీరు టర్న్ చేసుకుంటూ మన మంచూరియాని అయితే మీరు ఫ్రై చేసుకోవచ్చు. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయాలండి. చూస్తున్నారు కదా, నాకైతే మంచిగా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యాయి. నేను తీసేసుకుంటున్నాను. మనకి మంచూరియా అనగానే ఏదో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కానీ లేదా రెస్టారెంట్స్లో అయితేనే మంచిగా వస్తుంది, ఇంట్లో చేయలేము, అదేమో పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారు. కానీ అలాంటిది ఏమీ ఉండదండి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా నేనైతే ప్రాసెస్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో. మనము ట్రై చేస్తే మనకి రాందంటూ ఏది ఉండదండి. సో ఇక్కడ నేనైతే మిగతా పిండిని కూడా మంచిగా వేసేసుకుంటున్నాను. మంచూరియా బయట జంక్ ఫుడ్ తినాలని అందరికీ అనిపిస్తూ ఉంటుంది, పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకి కూడా. అదేదో మనము ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకున్నాం అనుకోండి, సో మనకి తిన్న ఫీలింగ్ ఉంటుంది, మన క్రేవింగ్స్ కూడా సాటిస్ఫై అవుతాయి కదా. సో ఇక్కడ నేనైతే మిగతా మంచూరియా బాల్స్ని కూడా అన్నిటినైతే ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మీరు మంచూరియా బాల్స్ మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న సైజులో మీరు వేసుకుంటే సరిపోతుందండి. సో నెక్స్ట్ అదే కడాయిలో నేనైతే ఒక చిన్న ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా నేనైతే ఐరన్ కడాయిలో చేస్తున్నానండి. మనకి బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో వచ్చే ఆ ఫీల్ రావడం కోసం
మీ దగ్గర ఉంటే ఐరన్ కడాయిలో చేయండి, లేదా మీ ఇష్టము ఏ కడాయి అయినా మీరైతే ప్రిఫర్ చేసుకోవచ్చు. మనకి ఉల్లిగడ్డలు ఒక్క 3-4 నిమిషాలు వేగిన తర్వాత ఒక్క 4 పచ్చిమిర్చీలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ నెక్స్ట్ నేను ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగనివ్వాలి తాలింపులో. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక్క 1 స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. మనం ఇందాక ఆల్రెడీ మంచూరియా కలిపేటప్పుడు ఆ క్యాబేజీ పిండిలో వేసాం కాబట్టి మీరు చూసుకొని కారం అయితే యాడ్ చేయండి. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసాను. ఇప్పుడు కారం ఉప్పు వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు మంచిగా ఉల్లిగడ్డలను వేగనివ్వాలండి. ఆ మాత్రం వేగిన తర్వాత నేను ఒక 1 స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనము ముందుగా టొమాటోని మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, టొమాటో జ్యూస్ అదైతే నేను ఇక్కడ యాడ్ చేసేసాను. మనకి టొమాటో పేస్ట్ అనేది మంచిగా వేగాలండి. బ్లెండర్లోనే నేను కొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేశాను. మనకి టొమాటోలోని పచ్చిదనం అంతా పోయి ఆయిల్ అంతా పైకి సెపరేట్ అవుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఆ మాత్రం సెపరేట్ అయితే మనకి టొమాటో జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. అలా మనకి ఆయిల్ అంతా పైకి తేలినప్పుడు ఒక్క 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని నేనైతే మన టొమాటో పేస్ట్ దాంట్లో వేసాను. అలా వేయడం వల్ల మనకేంటంటే మన మంచూరియా అనేది మంచిగా సాఫ్ట్గా వస్తుందండి. ఆ కోటింగ్ అనేది మంచూరియా బాల్స్కి మంచిగా పట్టి ఆ టేస్ట్ అనేది మనము బయట తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ఆ వాటర్ అనేది యాడ్ చేయండి. ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకొని మంచూరియా బాల్స్కి ఆ గ్రేవీ అంతా పట్టేలాగా కలుపుకుంటూ మనమైతే వేయించాలి. ఒక్క 5 నిమిషాల వరకైనా. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఒక్క 5 నిమిషాల తర్వాత అయితే మంచూరియా అనేది అయితే రెడీ అయిపోయింది. పైన నేను కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నాను. మన ఫేవరెట్, అందరికీ ఫేవరెట్ అయిన వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి. ఆనియన్ అండ్ లెమన్తో మనమైతే వెజ్ మంచూరియాని సర్వ్ చేసుకుంటున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో చెప్పండి. చాలా సింపుల్గా, ఎటువంటి ప్రిజర్వేటివ్స్, ఎటువంటి ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేయకుండా ఎంత టేస్టీగా తయారు చేసుకున్నామో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.